ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. యోబు గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం. బట్ నౌ ట్రబుల్ కమ్స్ టు యూ అండ్ యు ఆర్ డిస్కరేజ్డ్. ఇట్ స్ట్రైక్స్ యూ అండ్ యు ఆర్ డిస్మైడ్. జోబ్ చాప్టర్ 4 వర్స్ 5. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ఓదార్చుటకు గాను అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. ప్రతి దినం కూడా ఆ పరమ తండ్రి మన పరిస్థితికి తగినట్లు గ్రంథ వాగ్దానములలో ప్రతిరోజు కూడా ఒక వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. ఈరోజు ఈ లేఖనాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, యోబు స్నేహితుడైన ఎలీఫజు ఆనాడు యోబుతో అంటూ వస్తూ ఉన్నాడు. యోబు సమస్తం కోల్పోయి దుఃఖక్రాంతుడిగా ఉన్న సమయంలో తన స్నేహితుడు యోబును చూచి, అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను కదా, కృంగిపోయిన మోకాలు గలవానిని నువ్వు బలపరిచిన వాడవు కదా, మరి అలాంటి వాడవైన నీవు ఈనాడు ఎందుకు శ్రమ రాగానే దుఃఖక్రాంతుడివయ్యావు, ఎందుకు నీ శ్రమల ద్వారా కలవరపడుచున్నావు అని అంటూనే ఎలీఫజు ఒక శక్తివంతమైన మాటను కూడా అంటూ వస్తూ ఉన్నాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని మాట్లాడుతూ వచ్చినాడు. ఈరోజు ఆదరణ కోసం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యోబు తనకు కలిగిన ఆస్తిలో ఎంతో మందికి బహుశా సహాయం చేసి ఉండవచ్చు, ఎంతో మందిని కూడా ఆత్మీయంగా బలపరిచి ఉండవచ్చు. అయినా కూడా అంత గొప్ప భక్తుడే తనకు కలిగిన అనేక శోధనను బట్టి ఎంతగానో కృంగిపోతూ వస్తూ ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి అసలు ఎలా ఉంది? ఈనాడు దేవుని వెంబడిస్తున్న నీ జీవితంలో శ్రమలు రాగానే, ఏవైనా ప్రతికూల పరిస్థితులు రాగానే నువ్వు కూడా నీ పరిస్థితులను పదే పదే గుర్తు చేసుకొని కృంగిపోతున్నావా? లేక నా దేవుడు నా పక్షంగా ఉన్నాడని ప్రతి పరిస్థితులలో కూడా ధైర్యం తెచ్చుకుంటున్నావా? శ్రమ దినమున నువ్వు కృంగిపోతే చాతకాని వాడవగుదు అని లేఖనాలే కదా సెలవిస్తూ వస్తూ ఉన్నాయి. పరిస్థితులు బాగుంటే దేవునికి ప్రార్థిస్తాము, స్తుతిస్తాము, ఎంతగానో దేవుడు చేసిన మేలను తలుచుకొని ఆయనను కొనియాడతాము. అదే ఏదైనా శ్రమ, బాధ నీకు కలిగితే ఈనాడు ఎందుకు మనం ప్రతి శ్రమలలో కూడా దేవునికి ప్రార్థించే మనసు రావటం లేదు? ఎందుకు దేవుణ్ణి వెతికే వారిగా ఉండటం లేదు? అందుకే దుష్టుడు ఇంకా దేవుని బిడ్డల జీవితాలను హతలాకుతలం చేస్తున్నాడు. ఆనాడు దానియేలు దేవుని కోసం రోషంగా నమ్మకంగా బ్రతికిన భక్తుడు. అందుకే దానియేలుకు వ్యతిరేకంగా అందరూ కూడా రాజుకు తన గురించి చెడ్డగా చెప్పినప్పుడు, రాజు దానియేలును సింహపు బోనులో వేస్తూ వచ్చినప్పుడు దానియేలు మనలాగా ఆ సింహాలను చూస్తూ దుఃఖక్రాంతులు కాలేదు. కానీ ఎందుకు నా దేవుడు నాకు ఇంత శ్రమను అనుమతించాడు అని ఆ సింహాల మధ్యలో కూర్చొని ఏడుస్తూ కూర్చోలేదు. కానీ సింహాలు ఎంతలా నోరు తెరిచి దానియేలు కోసం ఎదురు చూస్తూ ఉంటే దానియేలు అంతగా తన నోరు తెరిచి దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకు దానియేలుకు అంత ధైర్యం, ఏ సపోర్ట్ ఉందని ఆ సింహాల బోనులో రాత్రంతా కూడా భయం లేకుండా ఉన్నాడంటే, దానియేలు యెహోవా యందు కలిగి ఉన్నటువంటి భయభక్తులే దానియేలుకు అంత ధైర్యంగా సింహాలను ఎదిరించేలా దేవుడు చేస్తూ వస్తూ ఉన్నాడు. సింహాలు సైతం దానియేలు ముందు సాష్టాంగ నమస్కారం చేశాయి. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం వింటున్నారో ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు కష్టం వచ్చిందని, నష్టం కలిగిందని, వ్యాధి వచ్చిందని, సమస్తం కూడా నీకు దుఃఖకరంగా ఉందని బాధపడుతున్నావా? నువ్వు బాధపడకుండా దేవుని వైపు చూస్తే ఆయనే నీ పరిస్థితులను ఎదిరించే ధైర్యాన్ని ఆ పరమ తండ్రి నీకు అనుగ్రహిస్తూ వస్తాడు. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము కూడా నూతనపరచబడుచున్నాడు అని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా పరిస్థితులు, సమస్యలు, శోధనలు నిన్ను ఎంతగా కృంగదీస్తున్నా కూడా నీ ఆంతర్య పురుషుడు నిన్ను అంతకంటే ఎక్కువగా పైకి లేపుతాడు. మరి అలాంటి దేవుని దగ్గరకు ఈ రోజు నుంచైనా వస్తావా? నెమ్మది, విశ్రాంతి, సంతోషం లేని నీ జీవితంలో ఆ పరమ తండ్రి ఈరోజు నీకు సమస్తాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, శ్రమ కలిగిన దినమున నువ్వు కృంగిపోకుండా, దుఃఖపడకుండా,
పరిస్థితుల వైపు చూడకు. మనుషుల మీద ఆధారపడకుండా ఆ శిలువ వైపు నీ కొరకై రక్తాన్ని చిందించి గాయపరచబడినటువంటి ఆ యొక్క దయగల హస్తాలను నీ వైపు చూపిస్తూ జాలిగల కళ్ళతో ఆ పరమ తండ్రి నిన్ను చేయి చాపి పిలుస్తూ వస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని మాటలను నిర్లక్ష్యం చేయకు. ఈ రోజు నుంచి అన్యుల వలె, దేవుని ఎరగని వారి వలె దుఃఖపడింది చాలు. ఇప్పటి వరకు కూడా నువ్వు ఏ విషయాలలో కలవరపడ్డావో ప్రతిదీ కూడా ఈ రోజు నుంచి నీ ప్రతి సమస్యని కూడా ఆ పరమ తండ్రి చెంతకు చేరవేయి. ఖచ్చితంగా నీ దేవుడు నీ జీవితంలో నీ యొక్క దుఃఖాల నుంచి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. అంతేకాదు నీ కలవరాల నుంచి ఆ పరమ తండ్రి విడిపించబోతూ వస్తూ ఉన్నాడు. సాతానైతే ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలైన వారిని దుఃఖపెడదామా, వారిని ఏదో ఒక విషయంలో కలవరపడేలాగా రకరకాల పరిస్థితుల గుండా మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. అయినప్పటికీ కూడా పర్వాలేదు, దుఃఖాల వైపు శ్రమల వైపు చూడకుండా దేవుని వైపు చూద్దాము. ఖచ్చితంగా ఆయన నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. నీ వేదనంతటినీ కూడా స్తుతిగా మార్చే రోజు నీ జీవితంలో ఆ పరమతని నీకు అనుగ్రహించబోతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి దేవుని యందు విశ్వాసం ఉంచుదాము. నీకు శ్రమ కలగగానే దుఃఖపడకు, మనుషులకు చెప్పుకోకు. లోకం వైపు, నీ యొక్క స్నేహితుల వైపు, బంధువుల వైపు చూడకుండా నీకు సహాయం చేసేవాడైనా ఆ పరమ తండ్రి ఆ శిలువ వైపు చూస్తే ఈ రోజు నుంచి కూడా నీ ప్రతి పరిస్థితులలో కూడా ఆ పరమ తండ్రి నీకు విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి నీ హృదయాలలో కలవరాలకు చోటివ్వకు. ఆ పరమ తండ్రికి చోటిచ్చిన వాడి జీవితంలో ఏ మాత్రము కూడా కలవరం ఉండదు ప్రియులారా. లోకమంతా ఏ ఏ విషయాలలో కలవరపడతారో, దుఃఖక్రాంతులవుతారో ఆ విషయాలను కలవరపడకుండా ధైర్యంగా ప్రభువును బట్టి సింహం వలె ఉండేవాడే నిజమైన క్రైస్తవుడు అని ఈరోజు ప్రభువును బట్టి మీ అందరికీ కూడా తెలియచెప్పదలుచుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ యొక్క మంచి మాటలు, శ్రేష్టమైన మాటల మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరులాగున ప్రార్థనలో ఏకీభవిద్దాము ప్రియులారా. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి మరొక శ్రేష్టమైన దినాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా తండ్రి, మీ యొక్క సహాయం కొరకై మీ యొక్క సన్నిధానంలో మేమంతా కూడా సంతోషించుటకు గాను ఈ యొక్క దిన ప్రారంభంలోనే మేమంతా కలిసి వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవించే కృపను నాకు మాకు మీరే అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడు కాబట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము. దేవా, మీరు నిజముగా మా జీవితాలలో నాకు మాకు చాలని దేవుడవుగా, నాకు మాకు సరిపోయిన ప్రభుడవుగా, నాకు మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు తండ్రి. ఈరోజు ఎవరైతే తండ్రి శ్రమలు కలుగగానే ఎంతో కృంగిపోయిన స్థితిలో ఉంటూ వస్తూ ఉన్నారో, దుఃఖక్రాంతులుగా ఆ యొక్క శ్రమలను బట్టి కలవరాల గుండా వెళ్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రతి పరిస్థితులలో కూడా మీరే వారిని విడిపిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. మా యొక్క అనుదిన జీవిత యాత్రలో మీరే మాకు దేవుడవుగా, మీరే మాకు ప్రభుడవుగా నేటి వరకు ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. విన్న వాక్యాలను దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీ బిడ్డల జీవితాలలో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని మీరే జరిగిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ సన్నిధానాన్ని కోరుకొనుచుండగా మీరే నాకు మాకు సహాయం చేస్తూ రండి. దేవా, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క దయగల హస్తాన్ని మీ బిడ్డలైన వారి మీద ఉంచుతారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు ఎవరైతే ప్రార్థించి ప్రయత్నించబోయే అది ఏ పనైనా కూడా శంకుస్థాపనైనా కావచ్చు, వేరే ప్రాంతాలకు ఇంటర్వ్యూస్కి వెళ్ళే బిడ్డల ప్రయాణ నిమిత్తమైనా కావచ్చు, లేదా హాస్పిటల్ చెకప్ కొరకై ఈరోజు ఎవరైతే తండ్రి వెళ్తూ వస్తూ ఉన్నారో, ఉద్యోగాల నిమిత్తమై, పాఠశాల నిమిత్తమై, ఏ పనుల నిమిత్తమైతే మీ ప్రియులైన బిడ్డలు ఈ లోకంలోనికి వెళ్తున్నారో వారి యొక్క ప్రతి ప్రయాణంలో కూడా మీరే వారికి సహాయకారిగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను.
పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా ప్రతి దినం కూడా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ధైర్యకరమైన వాగ్దానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము. దేవా, విన్న వాగ్దానం దేవా మా జీవితంలో నెరవేర్చండి. ఆశకుల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కాబట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఇక ప్రతి పరిస్థితులలో కూడా మీరే చాలని దేవుడవుగా, సరిపోయిన ప్రభుడవుగా మాకు మీరే ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా యొక్క హృదయాలలో మీ యొక్క ఆలోచనల చేత నింపుతురండి తండ్రి. ఏం పని చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ నామానికి మహిమకరంగా తండ్రి మేము జీవించలాగున మీరు మాకు సహాయం చేస్తురండి. ఆలోచనకర్తవు తండ్రి, ఆశ్చర్యకారాలు జరిగించే దేవుడవు. ఈనాడు మేము ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నాము, ఏ బాధల గుండా నడుస్తున్నామో సమస్తం మీకే తెలుసు కదా తండ్రి. మరి మీకు అసాధ్యం కాదు కదా తండ్రి. దయచేసి ఈ బాధల నుంచి మమ్మల్ని విడిపించరా తండ్రి. శత్రు మా మీద చెలరేగపోకుండా తండ్రి, వీరి దేవుడు వీరి పక్షంగా ఉన్నాడు అని శత్రులు సైతం భయపడే విధంగా మా జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వారి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళిచుండగా దేవా, మీ యొక్క సన్నిధానాన్ని మీ ప్రియులైన బిడ్డల యొక్క మార్గాలలో తోడుగా ఉంచండి. వారికి ఎలాంటి ఆపద రాకుండా, వారి పాదములకు రాయి తగలకుండా మీ యొక్క దేవదూతలను వారికి కావలిగా ఉంచుతురండి. మా ప్రతి పరిస్థితులలో కూడా చాలిన దేవుడవు, నమ్ముకొనదగిన సహాయకుడవు. ఈ లోకంలో ఇంత గొప్ప దేవుడు మాకున్నారు. ఇక ఈ లోకంలో ఎవరూ కూడా మాకు అవసరం లేదు దేవా. ప్రతి క్షణం మీరు మాతో ఉన్నారు కాబట్టి మాకు భవిష్యత్తును గూర్చిన చింత లేదు దేవా. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు రేపు ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో అన్న భయాందోళనలో ఉన్నారు. దయచేసి అలాంటి భయాల నుంచి విడిపించండి దేవా. ఏనాటి కీడు ఆనాటికే చాలును కాబట్టి దేవా, మీ అందు విశ్వాసం నుంచి మేము ప్రార్థిస్తున్నాం దేవా. మా జీవితాల్లో మీ యొక్క కార్యములను ఉన్నది ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు ఎంతోమంది దేవా అకాల మరణాల పాలవుతున్నారు. దయచేసి అకాల మరణాల నుంచి చిన్న పిల్లల్ని కాపాడండి. వారి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి వారిని రక్షిస్తూరండి దేవా. ఈనాడు ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు వివాహాల నిమిత్తమై, ప్రాజెక్ట్స్ నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై, ప్రమోషన్స్ నిమిత్తమై, ట్రాన్స్ఫర్స్ నిమిత్తమై, కోర్టు కేసు నిమిత్తమై, మంచి శుభకార్యాల నిమిత్తమై వారు వెళ్ళుచూ వస్తూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూరండి ప్రవ్వా. మీ యొక్క ప్రజలకు మీ యొక్క సహాయాన్ని అందించండి దేవా. ఈ యొక్క వారంలో, ఈ యొక్క మంత్లో ప్రభా, వారు స్టార్ట్ చేసిన నూతన పనులలో మీరే వారికి సహాయం చేస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు, నమ్ముకొని వారు దేవా ఎంతోమంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. నరహంతకులు, మాంత్రికులు అబద్ధమునే ప్రేమిస్తూ దానిని నెరవేరుస్తున్నారు దేవా. అలాంటి వాటి నుంచి మీ ప్రియులైన బిడ్డలను విడిపించండి. వారికి మంచి మనస్సుని మీరే అనుగ్రహిస్తారు కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు ఇంటర్వ్యూస్ కొరకే వెళ్తుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా ఈరోజు వెళ్తూ వస్తూ ఉండగా వారి హృదయంలో బాధను తొలగించండి దేవా. వారికి వచ్చే ఆర్థిక సమస్యలను బట్టి బాధపడకుండా మీ వైపు చూచుట ద్వారా వారి జీవితాలలో గొప్ప సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ వస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది కాబట్టి దేవా, ఎవరితో ఎవరికి వివాహం జరగాలో జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఏర్పాటు చేసుకున్నారు, నిర్ణయించినారు కాబట్టి ప్రభా, అలాంటి వ్యక్తిని మీ బిడ్డల మధ్యకు పంపించండి దేవా. వారు ఏమాత్రం మోసపోకుండా వాక్యానుసారంగా మరి వారి జీవితాల్లో ముందడుగు వేయటకు సహాయం చేయండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు ప్రభా, వాటన్నిటిని కూడా తొలగిస్తురండి. ఈనాడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి తగిన సమయంలో హన్నా వలె ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రవ్వా వారి ఆత్మను కుమ్మరించుకొని మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో వారి పక్షముగా కుమారులను మీరు అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా తగిన సమయంలో నార్మల్ డెలివరీని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూరండి దేవా. వారికి కుమారుని కుమార్తెను వారికి ఆశకు తగినట్టుగా మీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా అనుగ్రహిస్తురండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చిన్న బిడ్డలైన వారికి బుద్ధి
జ్ఞానము వారు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లులాగున మీరు వారిని ఆశీర్వదిస్తూరండి దేవా. ప్రత్యేకంగా దేవా ఈనాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డలకు జ్ఞానం కొదవగా ఉంది. దయచేసి మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపుతూ రండి దేవా. ఆకలితో అలమటిస్తున్న వారి కొరకై, ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లల కొరకై ప్రార్థిస్తుండగా దేవా వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వృద్ధాప్యంలో ఉన్నవారు మొవ్వు వేదురని సెలవిచ్చిన దేవా వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తూ రండి. ఈనాడు ఆత్మీయ ఎదుగుదల కొరకై ఎదురు చూసే వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆత్మీయంగాను శారీరకంగాను మీ బిడ్డలను వారిని మీరు పోషిస్తూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది దేవా దైవ చిత్తం తెలుసుకొనకుండా ముందడుగు వేస్తున్నారు. దానివల్ల ఎంతగానో వారి ఆత్మీయ జీవితంలో నష్టపోయేవారున్నారు. దయచేసి అలాంటి వారిని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారి మనస్సును మీరు జ్ఞాపకం చేసుకొని వారి మనస్సును మార్చి వారికి రక్షణను అనుగ్రహించండి దేవా. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు సేఫ్ జర్నీ వారికి అనుగ్రహించండి దేవా. వారి ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ జరగకుండా వారు క్షేమంగా వెళ్ళులాగున మీ యొక్క కాపుదలను వారికి అనుగ్రహిస్తూ రండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి బిడ్డలను మీరు అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతోమంది ప్రవ్వా మీ పిల్లలైన వారు దేవా వారు ఏమాత్రం మీ మీద ఆధారపడకుండా ఎంతో దుఃఖంలో ఉన్నారు. దయచేసి అలాంటి భయంకర పరిస్థితి నుంచి మీ బిడ్డని వారిని విడిపించండి దేవా. ప్రత్యేకంగా ప్రవ్వా మీ యొక్క రాజ్యం మీ యొక్క మహిమ కొరకై మేము ఎదురు చూచుటకు మాకు సహాయం చేయండి దేవా. మరణకరమైన వ్యాధుల నుంచి మీ పిల్లల్ని విడిపించండి, రక్షించండి దేవా. రిపోర్ట్స్ నార్మల్గా ఉండటకు సహాయం చేయండి దేవా. వారికి ఎలాంటి నష్టం కీడు వాటిల్లకుండా మీరే వారిని జ్ఞాపకం చేసుకుంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినమంతట్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అది మీకు మహిమ తెచ్చే విధంగా ఉండటకు మీరు మాకు సహాయం చేయండి దేవా. అయ్యా ఈరోజు ఎంత మీ మీద ఆధారపడుతూ వస్తూ ఉన్నప్పటికీ, ఎంత మీకు విధేయత చూపిస్తూ వచ్చినప్పటికీ మా ప్రయాణాలలో ఎన్నో నష్టాలు, మేము తీసుకున్న డెసిషన్స్ ఎంతగానో ఫెయిల్ అవుతున్నాయి దేవా. ఇలాంటి నష్టాలు కష్టాల నుంచి మమ్మల్ని విడిపించండి. మీకు మహిమకరంగా మేము జీవించటకు మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు దుష్టులు మీ ప్రియులైన బిడ్డలు ముట్టకుండా వారికి రక్షణని కంచెను వేయండి దేవా. పిల్లల చదువుల్లో సహాయం చేయండి దేవా. బాధ్యత గల సహోదరులు చేస్తున్న వ్యాపారంలో నష్టం రాకుండా మీరు వారికి సహాయం చేయండి దేవా. యవ్వనస్తు లోకంలో పడిపోకుండా వారి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దేవా గొప్ప స్థాయిలోకి ఎదుగుటకు మీరు వారికి సహాయం చేయండి దేవా. ఇంట్లో ఖాళీగా ఉంటున్న గృహిణులు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వారిని ఆదరించండి. వారు ఎలాంటి డిసప్పాయింట్మెంట్కి గురి కాకుండా మీరు వారికి సహాయం చేస్తూ రండి దేవా. ఈనాడు మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉండకుండా మిమ్మల్ని బట్టి ప్రతిదీ కూడా మాకు అనుకూలంగా ఉండటకు మాకు సహాయం చేయండి దేవా. అన్ని జనుల వారందరికీ కూడా రక్షణ అనుగ్రహించండి. మా దేశం కొరకై, మా రాష్ట్రం కొరకై ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. మీ చిత్తానుసారమైన పరిపాలన మరి మంత్రులు, మరి ముఖ్యమంత్రులు, ప్రధానులు చేయటకు మాకు సహాయం చేయండి దేవా. ఎక్కడికి వెళ్ళినా మీకు సాక్షులుగా, సాక్షులుగా మేము జీవించటకు సహాయం చేయండి. ఈనాడు మా పరిస్థితులు బట్టి బలం కోల్పోయే వారిగా, గుండె చెదిరిన వారిగా ఉన్నాము. దయచేసి అలాంటి భయంకర పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి దేవా మమ్మల్ని కాపాడుతారని, మమ్మల్ని భద్రపరుస్తారని ప్రార్థిస్తున్నాము. ఈనాడు మేము ఎంత ఆలోచించినా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అన్నిట్లో కూడా ప్రభా అపజయాలు ఎదురవుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షంగా మీ కార్యం జరిగించే దేవుడో కాబట్టి విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మా జీవితాలను మీరు మాకు సక్సెస్ని అనుగ్రహిస్తారని అడుగుట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును కూడా సాధ్యమే. నమ్ముతూ వస్తూ ఉన్నాము, అడుగుతూ వస్తూ ఉన్నాము. మా జీవితాలను మీ యొక్క కార్యాన్ని సఫలం చేస్తురండి దేవా. అడుగుడే మీకు ఇవ్వబడును, వెతకుడే మీకు దొరకను, తట్టుడే మీకు తీయబడును అని సెలవిచ్చిన దేవా. ఈరోజు మేము అడుగుతూ వస్తూ ఉన్నాము. మీ మహిమ నిమిత్తమే మా జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తారని, మా కొరకై మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీ రాకడ కొరకై ప్రాముఖ్యంగా మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయండి. బుద్ధి లేని కన్యకల వలె మేము ఉండుట ద్వారా మీ యొక్క రాకడలో మీతో పాటు ఎత్తబడే వారంగా ఉండము కాబట్టి వర్జిన్స్ లాగా మీ కొరకై మేము సిద్ధపాటుతో ఉండటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నంత కాలము అలవాటు చొప్పున, వాడుక చొప్పున, పట్టుదలతో
ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. మెలకువగలిగి ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. అత్యాసక్తితో ప్రార్థించటకు సహాయం చేయండి. మొగసిరి కలిగిన వారిగా ప్రార్థించటకు మీరు మాకు సహాయం చేస్తారని, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క కృపాక్షేమములే మా వెంట ఉంచుతూ వస్తారని, మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.